మరి బెట్సీ అనే పేరు, దానికి అర్థం మీనింగ్ ఏంటని చూస్తే దేవునికి పవిత్రమైందంట. మరి దాని మీనింగ్ తెలిసి పెట్టారో తెలీదు, మనకేమో తెలియదు. కానీ మరి దేవునికి పవిత్రమైంది అని అంత మంచి పేరు కలిగిన ఈ బిడ్డ మరి ఆ పవిత్రత ఎలా కాపాడుకోవాలంటే ఏంటి, కీర్తనలు 119:9 ఉంటుందండి. యవనస్తులు దేని చేత తన నటనను శుద్ధి చేసుకుంటారంటే ఆయన దేవుని వాక్యం ద్వారా. మరి దేని ద్వారా 12 చదివితే ఉంటుందండి. యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండమని ఈ వాక్యం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నాకు తల్లి చెప్పింది, మరి సుబ్రహ్మణ్యం రాలేదు, మీరే చెప్పాలి జానకత్త అంది. అదే నేనేం చెప్తాను తల్లి అంటే చెప్పాలండి అంది. కానీ ఏంటంటే తల్లి గురించి ముందు చెప్తానండి. తల్లి మరి చిన్నప్పటి నుంచి మేము ఉంటున్న రూమ్ పక్కనే మందని చూసింది, వాళ్ళ అమ్మ పెళ్లి చేసింది, ఎంతో బాగున్నారు. వీళ్ళు బాగా ఎదుగుతున్న సమయంలో తండ్రి అమ్ముతున్నారు ఫైనాన్షియల్గాను. కానీ ఏంటంటే మరి పెళ్లి కట్ట గొప్పగా 5 days ఫంక్షన్ చేసిందండి. మరి ఏ లోటు లేకుండా చేసింది. మరి వాళ్ళ ఇల్లు చూస్తే మరి నిజంగా పాస్టర్ గారు చెప్పినట్టుగా ఒక స్వర్గంలాగే ఉంటుంది. ఆ ఇల్లు చూసి శ్రీను ఇల్లంతాను ఈ పసుపుతా అయిపోయింది, నువ్వు ఎంతో నీట్గా ఉంచుతావు కదా అంటే ఏం పర్వాలేదు పుంజాని పిన్ని, అంతా క్లీన్ చేసేస్తానన్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేసరికి ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంది. తనంత మెయింటైన్ చేస్తాడనమాట. ఇది అయిపోయింది కదా, తర్వాత దాన్ని మరి ఏ లోటు లేకుండా చూస్తున్నారు. మరి ఇంతవరకు అన్నీ బాగా చేశారు. కానీ నెక్స్ట్ వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే ఇంటర్మీడియట్ దాకా దాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. అదే ఏజ్. ఆ ఇంటర్మీడియట్ ఏజ్ దాటిపోయిన తర్వాత దాన్ని మీరు ఎంత ఫ్రీడమ్గా వదిలేసినా సరే పర్వాలేదు. ఎందుకంటే సరే కంట్రోల్గా ఉంచాలండి. తల్లిదండ్రులు అలాగే చేయాలి, అలాగే ఉండాలి, అంతే. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. లాస్ట్ ఎందుకు నేను పిలిపించుకున్నానంటే అందరూ చెప్పేశారు కదా, ఇంకేం చెప్పక్కర్లేదు నీకు వచ్చాను. థ్యాంక్స్ పెట్టలేదు మామ, చాలా లో సాఫ్ట్ వాయిస్. ఎనీవే మరి దేవుడు ఈ విధంగా అడుగుతున్నాను. ఎవరు చెప్తారు అంటే మళ్ళీ ట్వింకిలే మా చెల్లి చెప్తుందండి ఫస్ట్ విషయం అది. మరి ఇంతవరకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చాలా అల్లారి ముద్దుగా పెంచుకుంటారు. ఇక్కడ నుండి జానకథ చెప్పినట్లుగా కొంచెం జాగ్రత్తగా చూడాలి, కానీ అదే అల్లారి ముద్దుగానే చూసుకుంటారు. పరిస్థితులు ఉంటాయి. సో ఇన్ దట్ 3rd chapter 5 and 6 verses కానీ చూసినట్లయితే ఒక్కసారి ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అంటున్నాడు. అలా చేయడం వల్ల నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము చేయను. సో అది ఓన్లీ ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కొద్దీ చేయగలిగారు. అట్ ది సేమ్ టైం యూ ఆల్సో నర్చర్ విత్ పేషెన్స్. దట్ ఆల్సో హ్యావ్ సీన్. శ్రీనులో ఎక్కువ చూస్తుంటాను నేను. ఇప్పుడు శ్రీను ఒక మంచి ఫ్రెండ్గా ఉన్నాడు, నెక్స్ట్ కూడా అలాగే కంటిన్యూ అవుతాడు. కానీ యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ ఇన్స్టిల్లింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ హర్. The only thing is, let her know the identity of Christ. Why? Because He is the only one
who can answer the silent prayers. ముందుగా దేవాది దేవుడికి వందనాలు తెలియజేసిన. మరి మా నుంచి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పాస్టర్ గారికి ముఖ్యంగా. తర్వాత ఈ 5 days కూడా మీరు శ్రమ అనుకోకుండా మా ఇంటికి వచ్చి మా పాపను బ్లెస్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పనులు ఉన్నా సరే మా ఇంటికి వచ్చినందుకు మీకే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. పిలిచిన ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పనులున్నా సరే వచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. సో మా ఇచ్చిన ఈ చిన్న విందుని అరిగించి మా పాపను బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు కానీ ఏదో అతిశక్తితో మాట్లాడట్లేదు కానీ ఎసెంట్ కాలేజ్కి ఒక నాంది మన శ్రీనివాస్ గారు అండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఎక్కడికి వెళ్ళిపోకుండా చెదిరిపోకుండా అంత చక్కగా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తాడు ఆయన. ఆ తల్లిదండ్రులు కూడా ఎంత ఆకర్షింపబడతారంటే సార్ ఏమైనా ఇక్కడ చేరుతాం సార్ అన్నట్టు అలా ఫిక్స్ చేస్తారు ఆయన. అంత మంచి వక్త, మరి అటువంటి గొప్ప వ్యక్తి మరి ఎసెంట్ కాలేజ్లో ఉండటం, ప్రాముఖ్యంగా మన సదానంద మోజ్ గారి దగ్గర ఉండటం ఎంతో ఆశీర్వదకరం. మరి చాకచక్యం మాటల మీద మరి అందరితో మరి ఆయన దగ్గర ఉన్న టాలెంట్ మరి అదే ఇంకా వారిద్దరిని వెలిగిస్తున్న వెలుగురేఖ షీలా గారు. మరి ఆమె మరి రోజు ఒక చాలా చక్కగా కుమార్తెని తీసుకొస్తూ మరి ఎంత గొప్ప ఆతిథ్యాన్ని మన కొరకు సిద్ధపరుచున్నారు. మరి ఒకసారి శ్రీనివాస్ గారిని మరి యొక్క సత్యమణి గారు షీలా గారిని దేవుడు దీవించిన కుమార్తె బెట్సీ డెలిషియాని దేవుడు బహుగా దీవించాలి. అలా ఈరోజు మనతో కూడా మన మధ్య ఇచ్చేసిన వెంకటలక్ష్మి గారికి, రాజు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. యు ఆర్ ఫ్రీ టు ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ శ్రీనివాస్ ఆన్ టు ద స్టేజ్. మేబీ దిస్ ఇస్ అ ఫైనల్ ప్రేయర్ కాబట్టి ఒకసారి అందరూ నుంచుందాం, ఏమనుకోవద్దండి. ఈ రాత్రి వేళ ఈ ప్రియదాసులు కోన శ్రీనివాస్ గారిని, మరి సత్యమణి గారు షీలా గారిని మీరు ప్రేమించి దీవించి ఇచ్చిన కుమార్తె బెట్సీ డెలిషియాని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నా బిడ్డల యొక్క జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్లో నుండి, ఎన్నో ఇబ్బందులు కష్టాల్లో నుండి వారిని పైకి లేవనెత్తున్నారు. నానా అనేకమైన సమస్యల్లో నుంచి వారిని తప్పించి రోజు నానా ఒక మాదిరికరమైన కుటుంబంగా వారిని సిద్ధపరిచి ఉన్నారు తండ్రి. నీ ప్రియదాసురాలు ప్రభా నిలబడి చెప్పిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి స్తోత్రములు తెలియజేస్తున్నాం. తల్లి అయిన తండ్రి అయిన నిన్ను మర్చినేమే కానీ నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన మా పరలోక దేవా, ఈ సమయంలో ప్రభా ప్రియబిడ్డలకు ఇచ్చిన విశ్వాస జీవితం ద్వారా ఆ కుటుంబాన్ని ఎంతగానో మీరు దీవించి మహింపరుచున్నారు తండ్రి. వారికి వివాహమైన 5 సంవత్సరాల తర్వాత ఇచ్చిన ఈ బిడ్డను బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. నా ప్రభా ఆ బిడ్డని ప్రభా నీకు సమర్పణగా చేసుకుని ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో సంతోషకరంగా ఆ బిడ్డను పెంచున్నారు తండ్రి. ఈ రోజు నానా ప్రభా ఆ ప్రియ కుమార్తె యొక్క పరిపక్వతను చూసి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషపడుతూ బంధుమిత్రాలతో, రక్త సంబంధులతో, దైవజనులతో ప్రభా పంచుకొని ఈ రోజు మా అందరితో కలిసి ప్రభా ఏర్పాటు చేసిన ఈ ప్రార్థన కొడుకుని బట్టి నీకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నా. దేవా నీ ప్రియదాసులు ప్రభా శ్రీనివాస్ గారిని ఇచ్చిన మంచి హృదయాన్ని బట్టి స్తోత్రం, బిడ్డకి ఇచ్చిన గొప్ప విశ్వాసాన్ని బట్టి స్తోత్రం నాన్న ప్రభా. ఈ సమయంలో బిడ్డ ప్రభా చేస్తున్న ప్రతి ఉద్యోగ బాధ్యతలో తోడుగొండి సంరక్షించున్నారు తండ్రి స్తోత్రం నాన్న. ఈరోజు వారి యొక్క అక్కగారు వెంకటలక్ష్మి గారు అలాగే బావగారు రాజు గారు మా మధ్యకి వచ్చినందుకు స్తోత్రం తెలియజేస్తున్నాం. ఆ బిడ్డలు కూడా వచ్చి ప్రభా కుమార్తెను దీవించడానికి వచ్చిన శక్తిని నీ కుమార్తెకి మీరు అందించినందుకు నీకు వందనాలు నాయన ప్రభా. ప్రతి వారం నాయన నీ పాసలో వారు పెట్టే ప్రతి ప్రార్థన కన్నీటి వేదన నీ పాసము చేరుతుంది తండ్రి నాన్న ప్రభా. ఈ రోజు కుమార్తెనైనా బెట్సీ విషయంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. మా దేశ సాంప్రదాయ ప్రకారం ప్రభా కుమార్తెకి ఒక ఆశీర్వాదకరముగా ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రార్థన కుడికి ద్వారా అనేక మంది బిడ్డని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చివరి బ్లెస్సింగ్ తీసుకుందాం. మరి ఈ సమయంలో మరి షీలా గారి యొక్క మరి వదిన గారు వారి యొక్క పాప రావాలనుకుంది కానీ కొంచెం ఫీవర్ వల్ల రాలేకపోయి ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ వెరోనికా కమ్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ చేరవచ్చిన మనందరికీ
ప్రాముఖ్యంగా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదమును మరొక నూతన దశలోకి ప్రవేశించిన ప్రియ కుమార్తె బెట్సీ డెలిషాకు వారి తల్లిదండ్రులైన శ్రీనివాస్ గారికి, జెస్సీ షీలా గారికి, ఈ సమయంలో మరి శ్రీనివాస్ గారి యొక్క అక్కగారు మరి వెంకటలక్ష్మి గారికి, బావగారు రాజు గారికి, అలాగే వెరోనికకి, దూర ప్రాంతంలో ఉన్న వారికి భర్త గారికి, దేవుని యొక్క సంపూర్ణ స్వస్థ కొరకు ఎదుర్చున్న కుమార్తెకు, వచ్చిన రక్త సంబంధులకు, అన్నయ్యలకు, వదినలకు, అక్కలకు, ప్రతి ఒక్కరికి రక్త సంబంధులకు దేవుని కృప ఎల్లకాలం ఉండును గాక. ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము ఈ మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు. అమ్మగారు లైటింగ్ లేదు, గొడుగులు ఉంటే లైటింగ్ లేదంటే అది పైకి పెట్టి వస్తుంది. ఇక్కడ ఉన్నాయి కదా. తీసుకుంటా